సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. ఇలా జనవరి నెలలో 13, 14, 15 తేదీలలో ఆంధ్రులు పెద్ద పండుగగా చేసుకుంటారు. దీనిలో భాగంగా కాశీబుగ్గలోని మేధా స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా మేధా స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేది ప్రతి సంవత్సరం జనవరిలో జరుపుకుంటాము. ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా యొక్క టీచర్స్కి, అలాగే పేరెంట్స్కి, అలాగే పిల్లలకి, అలాగే కళాశా కాశీబుగ్గ పుర ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా మేధా స్కూల్లో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించాము. అదేవిధంగా పిల్లలందరూ చాలామంది ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వచ్చారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పిల్లలందరూ చాలా చక్కగా డ్యాన్సెస్ కానీ, శ్లోకాలు కానీ, పద్యాలు కానీ, అదేవిధంగా మరి సంక్రాంతి అనేది యాక్చువల్గా రైతుల పండగ ఇది. ఎందుకంటే రైతులు సంవత్సరం అంతా కష్టపడి వాళ్ళు ఆ ధాన్యాన్నంతా అమ్మి వచ్చిన డబ్బులతో చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సో అందుకే ఈ సంక్రాంతి పండుగను రైతుల పండుగను కూడా మనం అంటాము. అలాగే ఈ పండుగను మనం ముఖ్యంగా 3 రోజులు జరుపుకుంటాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, మన తమిళనాడు, అలాగే తెలంగాణలో ఈ పండుగ జరుపుకుంటాము. మరి 3 రోజుల మొదటి రోజు భోగి పండుగ, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. ఈ విధంగా మనం 3 రోజులు ఈ పండుగను జరుపుకుంటాము. మరి భోగి అనేది అందరూ తెల్లారు లెగిచి ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ తగలబెట్టి ఈ విధంగా భోగిని జరుపుకుంటాము. సో భోగి ముఖ్యంగా జరపడం కారణం ఏంటంటే అందరూ భోగభాగ్యాలతో పిలవడాల నుంచి ముఖ్య కారణం. అదేవిధంగా ఆ భోగి రోజు బొమ్మలతో చేసుకుంటారు. అదేవిధంగా సంక్రాంతి రోజు అయితే అందరూ పిండి వంటలు చేసుకొని పెద్దలకి తిలోదకాలు ఇస్తారు. అలాగే నెక్స్ట్ కనుమ తీసుకుంటే మొత్తం అన్ని పశువులందరూ కూడా పూజలు చేస్తారు. ఎందుకంటే ఈ పశువులు ఎక్కువగా కష్టపడతాయి. రైతులతో పాటు పశువులు కష్టపడి వీళ్ళకి పంట పొలాలు పండించడానికి ఎంతో ఉపకరించాయి. కాబట్టి ఆ రోజు మనం కనుమ రోజు కూడా చక్కగా పశువులను అలగించి పశువుల పండుగ కూడా చేసుకుంటాము. సో మనం అలాగే ఈ సంక్రాంతి అందరూ కూడా కొత్త బట్టలతో, కొత్త అల్లుళ్ళతో, కొత్త సినిమాలతో, అలాగే కోడి పందాలతో, ఎడ్ల బల్ల పందాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Once again, I wish you a very happy Sankranti to all. Thank you very much, and also thank you very much to Turpu TV. Thank you very much. నీలవేణి, నేను మేధా హై స్కూల్ చదువుకుంటున్నాను. 9వ తరగతి చదువుతున్నాను. ప్రతి సంవత్సరం మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుతుంటాయి. దాంట్లో చాలా గొప్పగా మేము ఆనందిస్తాము. మరియు నేను ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతుంటాను. ప్రతిసారి కూడా సంక్రాంతి సంబరాలు చాలా గొప్పగా జరుగుతుంటాయి. ప్రతిసారి ఇంత గొప్పగా జరుపుతున్న మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే సంక్రాంతి అంటే మెయిన్గా 3 రోజుల పండుగ. ఫస్ట్ భోగి రోజు అంటారు. భోగి రోజు అంటే మన ఇంట్లో పోయిన వస్తువులు అలాంటివి ఏదైనా ఉంటే దాన్ని భోగి మంటల్లో వేసి కాలుస్తాం. ఇంకో నెక్స్ట్ రోజు సంక్రాంతి అని అంటారు. పిండి వంటలు చేసి మంచి వస్తువులు వేసుకొని మనం పూజ దగ్గర కూర్చుంటాం. ఆ నెక్స్ట్ రోజు కనుమ అని అంటారు. మనం ఇంటి దగ్గర ఉన్న గోవులు వాటికి మంచిగా ధాన్యం కానీ బియ్యం కానీ పెట్టి వాటి కడుపు నింపుతాం. మకర సంక్రాంతి అంటే సంక్రాంతి రోజు సూర్యుడు మకరించిన రోజు, మకర రాశిలో వచ్చిన రోజు మనం మకర సంక్రాంతి అని ముఖ్యంగా అంటాం. అండ్ ఈ అవకాశం ఇచ్చిన తూర్పు టీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. మేము మా పాఠశాలలో మంచిగా ముగ్గులు వేసుకొని దానికి మంచి బహుమతులు ఇస్తారు మా ఉపాధ్యాయులు. మరియు మంచిగా గాలిపటాలు ఎగరేస్తాం. మళ్ళీ భోగి మంటలు చుట్టూ మేము డ్యాన్స్ వేస్తాము.
మరియు మంచి పూల దండలతో మా స్కూల్ అంతటినీ కూడా అలంకరిస్తాము. మరియు అందరూ కూడా ఇక్కడ డ్యాన్స్ వేసి మమ్మల్ని ఆనందిస్తారు. మా ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని నవ్వించి సంతోషపెడతారు. ఈ సంక్రాంతి రోజున మా స్కూల్లో ఇలానే మంచిగా మేము చదువుకొని మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ యోగేశ్వరి. నేను 10th క్లాస్ చదువుతున్నాను మేధా హై స్కూల్లోని. మా స్కూల్లోని సంక్రాంతి సంబరాలు చాలా గొప్పగా అద్భుతంగా జరుగుతాయి. మా ఉపాధ్యాయులు అందరినీ మమ్మల్ని నవ్విస్తారు, మమ్మల్ని ఎంతో ఆనందపరుచుతారు. అలాగే మేము కూడా వాళ్ళని ఎంతో ఆనందపరుస్తాము. మాకు ముందుగా సంక్రాంతి సంబరాల్లో అందరికీ ముగ్గులు వేయిస్తారు. దానికి తగ్గట్టుగా బహుమతులు కూడా అందిస్తారు మా ఉపాధ్యాయులందరికీ. అలాగే మా స్కూల్లో ఎన్నో డ్యాన్సులు, అలాగే ఎన్నో భరతనాట్యం డ్యాన్సులు, అలాగే డ్రామాలు, పాటలు, ఎంతోమంది పిల్లలు ఎన్నెన్నో రకాలుగా పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తారు. అలాగే అందరికీ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.